అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. అయినా మీకు కోపం రాదు, ఇంకా సహనం ఉంది. ఏం చేయాలంటే అప్పుడు మీరందరూ చిత్తుగా ఓడించాలా లేదా? ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్ని పెరిగిపోయినాయి. అందరూ సమస్యల్లో ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం, మా దగ్గర అనుభవం ఉంది, చేయాలనే పట్టుదల ఉంది. మేము ఎప్పుడు కూడా ఆలోచించేది ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే మీరంతా ముందుకు రాండి, అందరు ముందుకు రాండి ఊరాళ్ళు.
వద్దంటారే ఫోటో తీస్తే చేస్తారు. పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఈరోజు
భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి మన ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాల్లో 144 మన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 21 జనసేన పార్టీ అభ్యర్థులు, 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ. మరి మన ఆదోని అసెంబ్లీ స్థానం భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారిని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలు పార్లమెంట్ కి కుర్మ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజు గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా మీరందరూ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఎన్డీఏ కూటమి భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నిక కావడం తథ్యం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కూడా తథ్యం. మరి అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు. దయచేసి గ్రామంలో ఉన్న వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి. ఒక్కసారి రాజీనామా చేస్తే తిరిగి మరలా మీకు పదవి రావడం కష్టం. మరి ఇప్పుడు ఇచ్చే మీకు 5,000 ప్లేస్ లో 10,000 రూపాయలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి మీ ద్వారానే పెన్షన్ల వ్యవస్థ కూడా కంటిన్యూ చేస్తాం. ఈ గ్రామంలో ఉన్న వాలంటీర్లు ఎవరు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేయొద్దండి. ఇక్కడున్న మహిళలందరూ కూడా ఈరోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తా ఉన్నాం. మరి జూలై 1వ తారీఖు ఈ ఏప్రిల్, మే, జూన్ కూడా 1000 కలిపి జూలై 1వ తారీఖు ఇదే వాలంటీర్ల ద్వారానే ఇప్పుడు ఎవరైతే మీకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళ ద్వారానే 7,000 రూపాయలు జూలై 1వ తారీఖు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3,000 ఉన్నదాన్ని 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది ముత్తైదుల అమ్మాయిలు ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న ముత్తైదులందరూ కూడా 18 నుంచి ఒక పెళ్లి కాని కన్యలు కూడా వాళ్ళందరూ కూడా 18 నుంచి 59 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరికి కూడా నెలకి 1,500 రూపాయలు మీ అకౌంట్ లో రాబోయే మన ప్రభుత్వం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎవరికి ఇస్తున్నారు పెన్షన్? భర్త చనిపోయిన వారికి, ముసలి వాళ్ళైన వాళ్ళకే పెన్షన్ వస్తుంది. కానీ మీ అందరికి కూడా ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా 3 4 కూడా ఆ ఇంటికి 1,500 ప్రతి స్త్రీ అకౌంట్ లో వేస్తాం. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు 80% పైన సుమంగళ్ళు ఉన్నారు, ముత్తైదులు ఉన్నారు. మీ అందరికి ఇప్పటి వరకు ఏమీ రాదు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన రాష్ట్రంలో మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి పురంధరేశ్వరి మేడం వీళ్ళందరూ కూడా మీ అందరికి కూడా నెలకి 1,500 మీ అకౌంట్ లో వేసే కొత్త పద్ధతిని అందరు కూడా ఈ ఊర్లో ఆ లెక్క తీసుకుంటే ఒక 400-500 మందికి వస్తుంది. నెల 1,500. ఒక్కసారి మీరందరూ మహిళా సోదర మండలందరూ ఆలోచించండి. అదే విధంగా మీ కుటుంబంలో మీకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు స్కూల్ పోతుంటే కూడా ఆ 4 కూడా సంవత్సరానికి 15,000 రాబోయే మన ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. తర్వాత నిరుద్యోగ వృత్తి, ఈ ఊర్లో ఎవరైనా డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివి ఉద్యోగాలు రాని వాళ్ళ యువతకి నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ మహిళా సోదరులందరూ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేని ప్రయాణం కూడా రాబోయే మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా మరి అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు ఈ ప్రభుత్వం. మనం ఆదోళనలో 5 రూపాయలకు భోజనం పెట్టేది, దాన్ని కూడా తిరిగి ప్రారంభిస్తున్నాం.
మరలా పెళ్లి కానుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికి కూడా పెళ్లిళ్ళు వచ్చిన అమ్మాయిల పెళ్లికి ₹1,00,000 ఆ స్కీము మన ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తున్నాం. గతంలో ఉండింది, ఇప్పుడు నడుతుంది. మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. మరి రాబోయే రోజుల్లో చంద్రన్న బీమా కింద యాక్సిడెంట్ గా చనిపోతే గతంలో మనం 5 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు 10 లక్షలు ఇస్తాం. ఇవన్నీ కూడా రాబోయే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసే పథకాలు ఇవన్నీ. మరి ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. మరి ఈ గ్రామంలో మాక్సిమం గా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు, ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు అధికంగా ఉన్నారు. ఎస్సీలు తక్కువగా, అదే అంతా మీరే. అంతా మామే అనేది కాదు, రేపు గల్లా పగలు కొట్టినప్పుడు చూపిస్తే అప్పుడు అంతా మామే. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 4 బీసీలకు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం. పార్లమెంట్ కూడా బీసీలకే ఇవ్వడం జరిగింది. మీ సత్తా ఏమనేది ఇప్పుడు చూపించాలి. మీ సత్తా ఏమనేది ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న వాల్మీకి సోదరులు 100% మీరు సత్తా చూపించాలి. కళ్ళు అనేది మేము రేపు పగలగొట్టినప్పుడు చూపిస్తే అంతా మేమనే పేరు మీకు వస్తుంది. ఎందుకంటే ఆయన వాల్మీకి అనే కాదు నేను చెప్పేది. వినరా నాయన, కర్ణాటక బుద్ధి ఎక్కువైంది. మన ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 13 చోట్ల మన సైకిల్ గుర్తు పైన మన ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. ఒక్క ఆదోన్లోనే కమలం గుర్తు పైన వాల్మీకి సోదరులైన పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. తేడా ఏమంటే ఈయన గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా వాళ్ళు 3 త్రిమూర్తులు, వాళ్లే పెద్దోళ్ళు ఆ పార్టీలో. వాళ్ళ దగ్గర ఈయన చాలా చనువు ఉంది. 10 సంవత్సరాల నుంచి ఈయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఈయన్ని మనం గెలిపించుకుంటే ఈయన కేంద్ర నిధులు తీసుకొచ్చి మన 42 గ్రామాలు, 42 మున్సిపాలిటీ వాళ్ళలో శాశ్వతంగా నీటి సమస్య అంటే ఇంకా 50 సంవత్సరాలు జనాభా పెరిగిన గ్రామాలు కానీ పట్టణంలో కానీ తాగునీటి సమస్య అనేది లేకుండా ప్రతిరోజు స్వచ్ఛమైన కొళాయి నీళ్లు ఇప్పించే దానికి అవకాశం ఉన్న వ్యక్తి 14 మందిలో ఈయనొక్కడే. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. కేంద్ర నిధులు తీసుకొచ్చి రోడ్లకు కానీ ప్రతి ఒక్క దానికి తెచ్చే అవకాశం ఉన్న వ్యక్తి. ఈ అవకాశం గతంలో ఎవరికీ లేదు. నాటి టికెట్ వచ్చి నన్ను మీరు ఎమ్మెల్యే ఎన్నుకున్నా ఈ వేదిక మీద ఉన్న అందరూ టికెట్ ప్రయత్నం చేసిన వాళ్ళే. ఎవరికి వచ్చినా మమ్మల్ని గెలిపించినా మాకు ఎట్లా అవకాశం లేదు, వీళ్ళకి ఒక్కరికే ఉంది. దయచేసి మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశైల్లో 2,50,000 వరకు ఉంది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మీ సంఖ్య 2 లక్షలు ఉంది. మరి మీరు ఇంతమంది ఉన్నప్పుడు ఒకసారి మీకు అవకాశం వస్తే ఎప్పుడు మీనాక్షి నాయుడు, ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మేమే ఉండాలా ఎమ్మెల్యేలు? మీరు ఉండరాగా? ఇంకా చైతన్యం లేదా? మీకు మగతనం లేదా? గెలిపించుకోండి. ఇంకా అవకాశం మరి ఎప్పుడు రాదు. అందరూ కూడా ఆలోచించండి. ఈసారి కూడా మీరు ఓడగొట్టుకుంటే భవిష్యత్తులో ఏ పొలిటికల్ పార్టీ బీసీలకి మీకు టికెట్ ఇవ్వరు. ఒక్కసారి ఆలోచించండి. మీ సత్తా ఏమనేది చూపించండి.
అప్పటిసారి మొదలు కానీ చిన్నపురం మొదలు కానీ పాపం వరకు ఆధార్లో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న బీసీ చోపర్లేకం కావాలి. మీ సత్తా ఎవరైనా చూపించే ఇక మీదట ఎవరైనా వాచిలో వర్గంలో నాతో ఆ రకంగా మీరందరూ కూడా కష్టపడి మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా బీసీల సత్తా, ప్రతి వార్డులో కూడా బీసీల సత్తా అనేది చూపించాలి. చూపిస్తారని మీ ఉత్సాహం చూస్తే నాకు అర్థమైతా ఉంది. నేను 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నా నాయకత్వంలో ఉన్నా, ఎక్కడ కూడా ఎంతమంది ఇక్కడ రాలేదు. ఎక్కడ కూడా ఇంతమంది రాలేదు. వచ్చారంటే మీలో ఒత్తిడి పెట్టదు. మీరు నిరూపించుకోవాలి. ఖచ్చితంగా ఈ గ్రామంలో పేలైన ఓట్లలో 95% భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు, పార్లమెంటు సైకిల్ గుర్తు పైన వేయిస్తారని మీ అందరినీ చూస్తే నాకు 100కి 100 నమ్మకం కలుగుతుంది. ఆ రకంగా చేయాలని ఈ గ్రామంలో ఉన్న 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, మరి అందరు కూడా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా మీ వాడమ్మా డాక్టర్ మీ వాడు ఈసారి మీరందరూ కూడా మీ వాల్మీకి సోదరుడైన డాక్టర్ పార్థసారథి గారిని, మరి పూర్వ సామాజిక వర్గానికి చెందిన పంచలింగ నాగరాజు గారిని గెలిపిస్తారని ఆశిస్తూ నా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దండి. ఖచ్చితంగా మీరు ఆ రకంగా కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ మీనాక్షి నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ, అలాగే జనసేన ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి, అలాగే జనసేన నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్నారు, వాళ్ళందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ, అలాగే గణేకల్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదట పెద్ద సంఖ్యలో అక్కలు చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తాను. అమ్మలారా, అక్కలారా, గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న ఈ సందర్భంలో 2019లో మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తానని, ఇంట్లో మగవాళ్ళందరూ కూడా తాగి పాడైపోతా ఉన్నారు, కొద్దిగా దాన్ని కంట్రోల్ చేసి 2024 అంతా కూడా రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేశాడు. నిజమా కాదా? 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా మద్యం తగ్గించకపోగా విపరీతంగా మద్యం పెంచి ఊరూరా షాపులు పెట్టి తాగిస్తుంది. నిజమా కాదా? అంతేందుకు, ఇంకా నయం, 2019కు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే మంచి మద్యం అందుబాటులో ఉండే. నిజంగా మన ఇంట్లో వాళ్ళు బాగా కష్టపడి ఎంతో కొంత తాగాలనిపిస్తే మంచి మద్యం అందుబాటులో ఉండేది, తాగిన ఆరోగ్యం పాడయ్యేది కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బజార్లో ఉన్నటువంటి మద్యం, మంచి మద్యాన్ని అంతా తీసేసి ఆ కంపెనీని పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఫ్యాక్టరీలో తయారైనటువంటి మద్యాన్ని ప్రజల దగ్గర తాగించి మీ భర్త జీవితాలతో, మీ ఇంట్లో మగవాళ్ళ జీవితాలతో, మీ జీవితాలతో ఆడుకుంటున్న నిజం కాదా అని ఒకసారి ఆలోచన చేయాలి.
ఇప్పుడు మార్కెట్ లో ఉన్న మద్యం, ప్రభుత్వం అమ్ముతున్న మద్యం, ఇదంతా కూడా కల్తీ మద్యం కాదా? దీనివల్ల మన ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాలు పాడవట్లేదా? ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి మనకు మంచి చేశాడా, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి చేశాడా అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంతెందుకు, అదే సందర్భంలో ఆదోని ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా మద్యం వ్యాపారం చేయట్లేదా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్యాక్టరీలో మద్యం తయారు చేసి ప్రజల మీద వదులుతా ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి పక్క రాష్ట్రాన్ని మద్యాన్ని తీసుకొచ్చి మద్యం వ్యాపారం చెయ్యట్లేదా అని సూటిగా అడుగుతున్నారు. కేవలం ప్రజల జీవితాల్లో ఆడుకోవడానికి. ఒకప్పుడు మీరు గుర్తుండండి, 2019 ముందు ఒక క్వార్టర్ బుడ్డి బాటలు కేవలం 90 రూపాయలు, 100 రూపాయలు ఉంటే ఈరోజు 200 రూపాయలు అయింది. మనకు వచ్చే కూలి ఎంత, మనకు వచ్చే గిట్టుబాటు ఎంత? 500 రూపాయలు సంపాదిస్తే ఎవరన్నా దాంట్లో 200 రూపాయలు మద్యానికి, 100 రూపాయలు తినడానికి పోతే ఇంటికి మగవాళ్ళు ఏం తెచ్చిస్తారు మీకు అని అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది మీ జీవితాలతో ఆడుకోవడం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ మద్యం తాగి ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ చుట్టూ తిరగలేక, పని చేసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మీ కళ్ళతో చూస్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఆయన పోలీసు వాళ్ళ దగ్గర అందరి మీద కేసులు పెట్టిస్తారు. మరీ ముఖ్యంగా వాల్మీకులు కనబడితే కక్ష ఆయనకి. వాల్మీకుల మీద మద్యం కేసులు అంటాడు, సారా బట్టి కేసులు అంటాడు, ఆ కేసు అంటాడు, ఈ కేసు అంటాడు. ఈ ఊర్లో ఎవరైనా సరే సారా వ్యాపారం చేస్తున్నారంటే అది సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే కానీ ఎవరు కాదు అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అతని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ప్రతి నెల కూడా ఎన్నో సారా కేసులు, ఎన్నో మద్యం కేసులు. అక్కడ కర్ణాటక మద్యం పట్టుకున్నాం, ఇక్కడ మద్యం తయారు చేస్తున్నటువంటి బట్టీలు పట్టుకున్నామని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు. అయ్యా పోలీసు వాళ్ళ, మొట్టమొదటి మీరు అరెస్ట్ చేయాల్సింది ఈ సాయి ప్రసాద్ రెడ్డిని. ఆయనే తయారు చేస్తా ఉన్నాడు, ఆయననే మద్యం మోగుతా ఉన్నాడు. ఈ ఊర్లో ఏదైనా కల్తీ మద్యం కానీ, ఈ ఊర్లో ఏదైనా కర్ణాటక మద్యం దొరికితే దానికి సర్వకారకుడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి. మొట్టమొదటి ఆయన అరెస్ట్ చేయండి అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఈ ఊర్లో మద్యం ఏరులై పారిన, కర్ణాటక బుడ్డీలు ఇక్కడ కనిపించిన, సారా బట్టీలు కనిపించిన, సారాకు సంబంధించిన నాటు సారా ఎవరన్నా కాసిన, వీటన్నిటి వెనకాల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఉన్నాడు 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 అని మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఇది పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ప్రజలకందరికీ తెలిసే కావాలండి, ఇక్కడ ఎవరన్నా అడగండి, ఏ ఊరికన్నా పోయి అడగండి, ఆదోని మొత్తం అడగండి, అందరికీ తెలిసింది. పాపం మా నాయకులైనటువంటి పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. కావాలనే తెలిసి ఎమ్మెల్యే అని చెప్పి మీ ఉద్యోగాల కోసం, ఆయన దగ్గర మెహర్బానీ కోసం, ఆయన డబ్బు కొట్టడానికి మీరు ఆయన వదిలిపెట్టి అమాయకులైనటువంటి ప్రజలను అరెస్ట్ చేస్తున్నారే కానీ అసలు సిసలైనటువంటి మద్యం మాఫియా నడుపుతుంది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ముమ్మాటకి నిజమే అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రోజు కూడై పోస్తున్నారు, రోజు నాకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి అని చెప్పి ప్రజలంతా అడుగుతా ఉన్నారు. దీని మీద పోలీస్ చర్యలు ఉండాలి కదా. అయినా కంగారు పడతాను మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని కదా ఈ రోజు ఆయన చేసే మద్యం వ్యాపారం అంతా పోలీసు వాళ్ళు కానీ, మద్యానికి సంబంధించిన పోలీసులు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ వదిలేశారు. ఏమి కంగారులా. ఇంకంత ఎంత చేసినా కూడా ఇంకొక 20 రోజులే. 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా. ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ సారాన్ని, అక్రమ బట్టీల్ని, వీటిలన్నింటినీ నిరోధి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిరోధిస్తాం. కర్ణాటక నుంచి మద్యం రాకుండా అసలు సిసలైనటువంటి మంచి క్వాలిటీ మద్యాన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని పూర్తిగా టెస్ట్ చేసి మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో ఎవరైనా తాగుడు మానేయాలి.
కానీ ఎవరైనా అరాకుర కష్టం కొద్ది తాగాలనిపిస్తే కూడా మంచి మద్యం మీకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ మద్యం ఉండే విధంగా మీకు అమలు చేస్తానని ఆలోచిస్తా ఉన్నాను. ఓకే, అత్యధికంగా ఉన్నటువంటి నా వాల్మీకి బంధువులందరికీ కూడా నమస్కారం. అమ్మలారా అక్కలారా, నా పేరే పార్థసారథి వాల్మీకి. నా పేరులోనే వాల్మీకి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నా పేరును పార్థసారథి వాల్మీకిగా మార్చుకొని ఏ రోజుకైనా వాల్మీకుల స్థితిగతుల్ని, వాల్మీకుల జీవితాల్లో వెలుగు చూడాలనే లక్ష్యంతో ఎన్నోసార్లు ఉద్యమాలు చేసిన వాడిని మీరందరూ చూసి ఉంటారు. 2019లో నేను కర్నూలు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు కర్నూలు వచ్చారు ప్రచారం కోసం. ఆ రోజు నరేంద్ర మోదీ గారికి చెప్పాను, కర్నూలు పార్లమెంట్ లో ఎక్కడైతే నేను పోటీ చేస్తా ఉన్నానో ఏ గ్రామానికి పోయినా సరే 50% 70% మంది వాల్మీకులు కనిపిస్తా ఉన్నారండి. అత్యంత పేదవాళ్ళు, ఎటువంటి వృత్తి లేని వాళ్ళు, కూలీలుగా, రైతు కూలీలుగా జీవితాన్ని లాగుతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఉత్తర భారతదేశంలో అందరూ వీళ్ళు ఎస్సీలుగా ఉన్నారు, దక్షిణ భారతదేశంలో ఎస్టీలుగా ఉన్నారు, రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే బీసీలుగా అడిచేశారు. దీన్ని సరిచేయమని నరేంద్ర మోదీ గారిని అడిగితే ఆయన మీటింగ్ లో న్యాయం చేస్తానని చెప్పాడు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల నేను గెలవలేదు. ఆ రోజు నేను గెలిచుంటే తప్పనిసరిగా ఈ రోజుకి వాల్మీకుల్ని ఎస్టీల్లో చేసి పెట్టేవాడిని. కానీ ఇప్పటికైనా ఇచ్చిపోయిందే లేదు. దయచేసి మీరందరూ కూడా, ఎన్నికల్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా, బీసీలందరూ కూడా, ఎస్సీ ఎస్టీలందరూ కూడా, మిగతా కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి. తప్పనిసరిగా ఆదోని నియోజకవర్గంలో కానీ, కర్నూలులో కానీ, రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులని అభివృద్ధి చేయడానికి, వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయడానికి, మీ మీద నిందలు పోగొట్టడానికి చాలా మంది చెప్తారు. వాల్మీకులు అంటే గొడవలు పడతారు, వాల్మీకులు అంటే కొడతారు, తిడతారండి. నా మొహం చూడండి, ఇక్కడున్న అందరి మొహాలు చూడండి. వాల్మీకులు గొడవలు పడే వాళ్ళు కాదు, వాల్మీకులు ఎవరి మీద హింసకు పోయే వాళ్ళు కాదు. మేమంతా కూడా వాల్మీకి మహర్షికి సంబంధించిన సంతానం. ఎప్పుడూ మా తాతల కాలంలో, ముత్తాతల కాలంలో గొడవలు పడినందుకు ఈ రోజు కూడా మమ్మల్ని నిందిస్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈ రోజంతా కూడా మేము చదువుకుంటా ఉన్నాం, మేము ఎదుగుతా ఉన్నాం, మేము శాంతియుతంగా ఉండాలనుకుంటాం, అన్ని కులాలతో కలిసిమెలిసి ఉండాలనుకుంటా ఉన్నాం, ఎదగాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాల్మీకులకు మంచి జరగాల్సిందే. మిగతా బీసీలు, ఎస్సీ ఎస్టీ కులాలతో పాటుగా మీరు కూడా బ్రహ్మాండంగా ఎదగాల్సిందే. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి కావాలని బీసీలను అడిచేస్తా ఉన్నాడు. మరీ ముఖ్యంగా వాల్మీకులని అడిచిపెడతా ఉన్నాడు. వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడతా ఉన్నాడు. కావాలనే వాళ్ళ జైలుకు పంపిస్తా ఉన్నాడు. ఎక్కడా కూడా ఎదగకుండా చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు మనకు అవకాశాలు వచ్చినాయి. ఇంతకుముందు బీటీ నాయుడు గారిని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అతనే 2 సార్లు ఎంపీగా పోటీ చేస్తే మనం గెలిపించుకోలేకపోయినాం. అందుకు నాకు పక్కన ఉన్నటువంటి గుడిసె కృష్ణమ్మక్క 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం గెలిపించుకోలేకపోయినాం. 20 ఏళ్ళ తర్వాత నాకు పార్థసారథి వాల్మీకి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. కూటమి వైపు నుంచి వాల్మీకులంతా ఆలోచన చేసుకోవాలి, బీసీలంతా ఆలోచన చేసుకోవాలి, అన్ని కులాల వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అణగారిన కులం నుంచి, వాల్మీకి కులం నుంచి వచ్చిన నాకు
ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా, ఒక్కసారి చేతులతో దీవించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈసారి వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఈసారి వచ్చినటువంటి సీటుని నిలబెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా వాల్మీకులకు మంచి రోజులు వచ్చేలాగా మీరందరూ కూడా నన్ను దీవించాలని. అయ్యా, నాకు ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు, నాకు మద్యం వ్యాపారం లేదు, నాకు ఇంకోటి డబ్బు సంపాదించుకోవాలనే కోరిక లేదు. కేవలం ఇక్కడ పేదవాళ్ళ కోసం, ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం, ఇక్కడ బీసీల కోసం, ఇక్కడ వాల్మీకుల కోసం, మీ అభ్యున్నతి కోసం, మీ కుటుంబాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి నేను మీ గురించి ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాను. మిమ్మల్ని ఒకటి కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మనమందరూ కలిసి ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉంది. నేను ఎమ్మెల్యే అయితే మీరందరూ ఎమ్మెల్యే అయినట్టు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కోరిక కోరుతా ఉన్నా, మిమ్మల్ని ఎవరిని గొడవలకు రమ్మని చెప్పట్లా, మీరెవరిని నా పక్కన వెనకాల వచ్చి నిలబడమని చెప్పట్లా, మీరు వచ్చి పోరాటం చేయమనట్ల, ఎవరిని కొట్టమనట్లా, ఎవరిని తిట్టమనట్లా. ఒక్కసారి మీరందరూ చేతులెత్తి నన్ను ఆశీర్వదించండి చాలు. ఈ పోరాటంలో నేను గెలిచి ఎమ్మెల్యే మీ రుణం తీర్చుకుంటానని మీకు అందరికీ చేస్తా ఉన్నా. ఒక్కసారి అందరూ చేతులెత్తండి. చాలు. ఇంకేమీ అడగట్లా. నేను మీ జేబులో డబ్బులు అడుగుతా ఉన్నానా, మీ ఆస్తిలో ఓటర్లు అడుగుతా ఉన్నానా, మీకేమన్నా కావాలని అడుగుతా ఉన్నా, నాకు ఒక్కసారి దీవించలేరా, నాకు ఒక్క ఓటు వేయలేరా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిందే. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన సందర్భంలో 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చిన సాయి ప్రసాద్ రెడ్డికి ఎన్నో సార్లు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని, మిమ్మల్ని రోజు అడిచేస్తున్న సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తారా, లేదా మీకోసమే బతకాలనుకుంటున్నా, మీలో ఒకటిగా బతకాలనుకున్నా నాకు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీకందరికీ కూడా ఇప్పటికీ అలవాటు అయి ఉంటది, సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంటది. కానీ నా ఓటు వేయాలంటే మీరు కమలం గుర్తు మీద ఓటు వేయాలా? ఆలోచన చేసుకోండి. ఈ ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఒక్క మిషన్ లో కమలం గుర్తు ఉంటుంది, దానికి గుద్దేయాలి. ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తు ఎంపీకి ఉంటది, గుద్దేయాల. ఏమీ కన్ఫ్యూజన్ వద్దు. 2 మిషన్లో కమలం ఉన్న చోట సైకిల్ ఉండదు, సైకిల్ గుర్తున్న చోట కమలం ఉండదు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నా గుర్తేమిటి? ఎంపీ గుర్తేంటి? గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే మీలో ఒకటిగా బతుకుతా, మీకోసమే బతుకుతానని తెలియజేస్తూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి.